హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు వీడియోలో తెలుసుకుందాం. ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో వర్షాల కోసం అటు రైతన్నలను ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు సాధారణ ప్రజలకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అటు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రాబోయే 24 గంటల్లో మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు సైతం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వర్ష సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.